ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు కింద 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని తిప్పర్తి మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు 2 లక్షల రుణాలను వడ్డీతో సహా మాఫీ చేయాలని అన్నారు. గురువారం తిప్పర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ దళిత మోర్చా, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతు భరోసా పథకం ద్వారా ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులకు ఎకరానికి 7,500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కంచెల విద్యాసాగర్ రెడ్డి, తిప్పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు పల్లె ప్రకాష్, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు వడ్డె శ్రీనివాసరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గంటకంపు మధు, మండల కార్యదర్శి చింతరెడ్డి సందీప్ రెడ్డి, వంగూరి రవి, నల్లబోతు రమేష్, శ్రీను, శంకర్, రమేష్, ఆవుల జానయ్య, సుంకిశాల సైదులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో వినతిపత్రం సమర్పించడం జరిగింది. గత ఎన్నికల ముందు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ, గత ప్రభుత్వాలు 10 లక్షల రూపాయలు ఇస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు 12 లక్షల రూపాయలు అందిస్తామని, దళితులను హక్కున చేర్చుకుంటామని చెప్పిన మాటలను బట్టి మీరు ప్రభుత్వంలోకి అధికారంలోకి రావడం జరిగింది. దళితులను ఓన్లీ ఓటు బ్యాంక్ వరకే వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మీరైతే ఏమైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే మీరు అమలు చేసే విధంగా, దళితులకు న్యాయం చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.